బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వసతి గృహం ముసుగులో ఓ కామాంధుడు బాలికలపై లైంగిక దాడులకు దిగాడు. ఫోటో షూట్ అంటూ ఆశ చూపించి మాయమాటలు చెప్పి వారిని లోబర్చుకునేవాడు. ముగ్గురు బాలికలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఏలూరులో ఈ ఘటన కలకలం రేపింది. ఏలూరులో శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమం పేరుతో బాలికల వసతి గృహం ఉండేది. సుమారు 50 మంది ఇక్కడ వసతి పొందుతూ విద్యా సంస్థలో చదువుకుంటున్నారు. కరోనా సమయంలో ఆశ్రమ నిర్వాహకులు సరిగా పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా ఏలూరు వాసి శశికుమార్ చేజెక్కించుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆయన చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లిలోని ప్రభుత్వ బీసీ హాస్టల్ వార్డెన్ గా వ్యవహరిస్తున్నారు. ఏలూరు జెడ్పీ కూడలిలో ఫోటో షూట్ పై సైతం నడుపుతున్నాడు. అయితే వసతి గృహం వద్ద వార్డెన్ గా తన రెండో భార్యను కొనసాగిస్తున్నాడు. నిందితుడు శశికుమార్ ఆగడాలను భరించలేని బాలికలు పోలీసులను ఆశ్రయించారు. చేతులు కట్టేసి మరీ లైంగిక దాడికి కొట్టేవాడని ఆరోపించారు. టూ టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న అమీనాపేటలో ఉన్నటువంటి స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల పైన ఒక మైనర్ బాలికల పైన అక్కడ హాస్టల్ వార్డెన్ భర్త ఈ మిస్బిహేవ్ చేశాడన్న ఒక కంప్లైంట్ మీద ఇక్కడికి వచ్చాము. ఈ కంప్లైంట్ తీసుకొని ఇక్కడ విచారణ నిమిత్తం మన ఉమెన్ ఎస్ఎల్ని వీళ్ళందరినీ పంపిస్తున్నాం. విచారణలో భాగంగా ఏమేమి చేశారు ఏంటనేది అన్నీ కూడా మీకు తెలిసి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మేము ముద్దాయిల్ని పట్టుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము. దర్యాప్తులో భాగంగా అన్ని విషయాలు కూడా మీకు త్వరలో తెలియపరుస్తాం. ఇప్పటి వరకు అయితే మనకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం ముగ్గురే ఫిర్యాదుకు వచ్చినాయి. ఇంకా ఏమన్నా ఎంతమంది ఉన్నారు ఏంటనేది ఇప్పుడు మా విచారణలో చేస్తుంది. ఉమెన్ స్టేషన్ చేస్తున్నాము. వీళ్ళందరినీ కూడా చేసి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీకు అన్ని విషయాలు నేను తర్వాత వివరిస్తాను. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, బాలికలు ఏం చెప్తున్నారు, అలాగే పోలీస్ అధికారులు ఏమంటున్నారు? ఏలూరు జిల్లా శ్రీ స్వామి దయానంద సరస్వతి సేవా ఆశ్రమంలో బాలికల వసతి గృహంలో వార్డెన్ భర్త శశికుమార్ బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారని చెప్పి ఇక్కడ విద్యార్థులలో ఇక్కడ కంప్లైంట్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే 2023 ఫిబ్రవరి నెలలో ప్రారంభించిన ఈ ఆశ్రమం 45 మంది విద్యార్థులు చిన్న తరగతి నుండి డిగ్రీ వరకు కూడా ఈ ఆశ్రమంలోనే పొందుతున్నారు. ఇక్కడ కాకపోతే బాలికలు ఇక్కడ జరిగిన విషయం మీద ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బాలికలు టౌన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేశారు. చేసడంతో కేసు నమోదు చేయడం కూడా జరిగింది. కానీ అక్కడ విచారణ కోసం వెంటనే స్పందించిన పోలీసులు డిఎస్పీ శ్రావణ్ కుమార్, బేమడోలు ఎస్ఐ విల్సన్ కూడా టౌన్ సిఐ వెంకటరమణ, గణపవరం సిఐ సుభాష్, రెండవ టౌన్ మహిళా పోలీస్ అధికారి ఎస్ఐ నాగ కళ్యాణి, రూరల్ ఎస్ఐ దుర్గా ప్రసాద్ ప్రత్యేక విచారణ చేస్తున్నారు. లైంగిక దాడికి పాల్పడిన శశికుమార్ బీసీ వెల్ఫేర్ లో ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్నాడు. స్థానికంగా ఒక ఫోటో స్టూడియో కూడా ఆయన రన్ చేస్తున్నాడు. ఏలూరు డిఎస్పీ శ్రావణ్ కుమార్ వార్డెన్ భర్త కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్పిస్తానని చెప్పి ఆశ్రయానికి ఆశ్రమానికి వస్తూ ఉంటాడు. బాలికల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదు చేశారు. పూర్తి స్థాయిలో అయితే విచారణ అయితే చేస్తున్నారు. ప్రత్యేక బృందం కింద ఏర్పాటు చేసి మొత్తం నిందితుడు ఇలా చేసేదానికి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అంటున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు అయితే చేస్తున్నారు. నిందితుడు స్థానికంగా ఒక ఫోటో స్టూడియో నిర్వహిస్తున్నాడని పూర్తి వివరాలు డిఎస్పీ గారు వెల్లడించారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.